ఇప్పుడు 4వ నామం నాన్న తారణ. ఈ తల్లి మళ్ళీ ఏమవుతుంది చూడండి. నీ శరీరంలో ప్రతి భాగము కూడా ఈ సృష్టిలో నీ శరీరం అని కాదు. మన శరీరాలనే మానవుల శరీరాలనేది కాదు. ఏది అయినా సృష్టిలో చైతన్యంగా ఉన్నవన్నీ ప్రాణంతో ప్రాణగాయత్రి కదా! ఆ ఉన్నవన్నిటిలో గూడా మళ్ళీ ఆ తల్లియే రసరూపంలో నిన్ను కదిలించాలి. నీ అంతట నువ్వు కదలలేవు అని. ఆ సంకల్పం ఉంటేనే నువ్వు లేచి నుంచుంటావు. ఆ సంకల్పమే నేను రసాన్ని నేను. నీకు సంకల్పం కలిగించాను గాబట్టి నువ్వు ఈ పని చేయగలిగావు. ఆ సంకల్ప స్వరూపిణి కదమ్మా! చూసారా? ఇప్పుడు తారణ అంటే ఏంటో తెలుసుకుందాం నాన్న. నెమ్మదిగా తెలుసుకుందాం. తొందర ఏముంది? అమ్మ దగ్గర తొందర ఎందుకు నాన్న? ఏమ్మా? ఎక్కడ తొందరపడాలో అక్కడ తొందరపడాలి. అమ్మవారిని ఏంటంటే నెమ్మదిగా ఈ తల్లి బాలా త్రిపుర సుందరి కదా! ఒక పట్టాన దోబూచులాడుతూ ఉంటుంది. అందుకే ప్రార్థనతో దండం దశగుణేద్ భవేత్. బుజ్జగించి, లాలించి, ఆ తల్లిని ప్రార్థించి, పాదాలు పట్టుకుంటే వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది, ఆడుకుంటుంది మనతో. అది. ముద్దు చేస్తే వస్తుంది. కోపగించుకుంటే రాదు. చిన్నపిల్లలు కూడా అంతే కదమ్మా! బాలా స్వరూపంలో ఉన్నవాళ్ళు ఏంటి? నువ్వు కోపంగా ఉంటే నీ దగ్గర ఎందుకు వస్తారు? అవునా? ముద్దుగా పిలువు వచ్చి కూర్చుంటారు. ఏ తల్లి అమ్మవారు కూడా అదే. ఇవన్నీ నేను మాటలుగా చెప్పటం కాదు. మాటలు కావు, అనుభూతుల వరకు వెళ్తావు. ఆ తల్లి అలా ఉంటుంది. మహానుభావుల ఇళ్లల్లో అలా తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. ఆవిడకి ఇష్టమైతే కనిపిస్తుంది, దర్శనం ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. మన గురువు గారు పరంపర ఆనందగన ఆయన ఏది చెప్తున్నా కూడా ఆమె అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుభూతులు అమ్మవారు. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది ఆ తల్లి ఇక్కడే. తారణ. తా అన్నది బీజము ఏమిటి? మీరు ఎప్పుడు ఈ అక్షరాలు కొన్ని మంత్ర శాస్త్రంతో కూడుకున్న బీజాక్షరాలు అమృతం అమృత బీజము అని. అమృత, వెరీ గుడ్. అమృత బీజము. తా అన్నది బీజముగా అమృత బీజం. అది దాని యొక్క రణనము. ఆ రణనమే ఈ సమస్త సృష్టి. ఆ అమృత బీజమే ఇంకారము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? రణనము. తా అనేది అమృత బీజం అయితే ఆ తా ఏం బీజం? అది అదేమైంది? బిందువు దగ్గరికి వచ్చి శ్రీం శ్రీం అని అయింది కదా. మళ్ళీ ఆకాశాలు సృష్టించిన తర్వాత హ్రీం హ్రీం అయింది. మళ్ళీ ఓంకారం దగ్గరకు వచ్చినప్పుడు స్థూల సృష్టి, తన్మాత్రాకాశాలు ఇవన్నీ కలిసి ఒక శరీరాకృతిని పొందే ఓంకారంలో, భూతాకాశంలో పంచీకరణ జరిగి మనందరం పుట్టామని. అంటే ఇక్కడ ఏమైంది? సృష్టి మన మొదటిది ఏంటి? అమృత ఈంకారము నుంచి రణస్వరూపంగా. రణము అంటే ఏమిటి? అబ్బా, ఓ మహాయుద్ధం జరిగిందండి బాబు అంటుంటాంగా మనం కూడా. ఓ ఇల్లు సర్దటం కానీ ఏదైనా జరిగినప్పుడు, ఒక వంట చేసినప్పుడు అబ్బా ఒక రణగణ గోలండి బాబు అంటే అంత రణము. అంటే అంత ఆవిడ రణనము చేస్తే ఆ రణనమే ఈ సమస్త సృష్టి. అంటే యుద్ధము చేసింది అంటే మానసికంగా ఆమె అంత ఆలోచన చేసింది. ఆలోచన యుద్ధం, మేధో యుద్ధం చేసింది. అర్థం లేకుండా సృష్టి చేయలేదని, అర్థవంతమైన సృష్టి చేసింది. అర్థవంతమైన ఈ 14 లోకాలని కూడా ఆమె ప్రాణగాయత్రి అయింది. అంటే ఆమె ఎంత రణము చేసింది. రణ అంటే ఏంటంటే బిందువు దగ్గర నుంచి భూపురాజ రేఖల వరకు, నీ వరకు కూడా ఆ తల్లి నిన్ను పుట్టించడానికి ఆమె రణ అయింది, తారణ అయింది. అందుకే మనందరం కూడా అమృత పుత్రులము అంటారు గురువులు.
నీలో మరి అమ్మవారు ఉంది కదా, నాదం ఉంది కదా, నీ గుండె చప్పుడే ఆత్మయే కదమ్మా. ఆమె ఏమైంది, మనందరం ఆ అమృత పుత్రులం అమ్మా, అది మర్చిపోకూడదు. సో తారణ అంటే రణం, ఆ రణనమే ఈ సమస్య సృష్టి, ఆ అమృత బీజమే ఇంకారము. ఈ ఈ నమ ఈ ఒక్క బీజం చెప్పుకున్నా చాలమ్మా. జీవితంలో ఏది గుర్తు రానప్పుడు ఈ ఒక్క బీజం చెప్పుకున్నా మూల బీజం ఇది, అన్నిటికీ బీజాలకి మూల బీజం. కష్టకాలంలో ప్రాణాపాయ స్థితుల్లో ఈ అమ్మ ఇది గురు పరంపర నుంచి ఆ తల్లి అనుగ్రహం, గురువు అనుగ్రహం. ఏనన్నా మీ అందరికీ అమ్మవారు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటే ఆ తల్లి మనకి, మనం అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అమ్మ, ఇది కిందవన్నీ గురువులు ఇస్తారు చాలా, ఇది నువ్వేది తెచ్చుకున్నావు అమ్మ నీకేమి ఇచ్చింది అంటే ఈంకారం ఇచ్చింది అని చెప్పుకోండి. చాలా తల్లి ఇస్తుందిగా, ఏదో ఒకటి ఇస్తుంది కదా నాన్న, అదే నీకు ఇచ్చింది, ఇచ్చి కిందకి పంపించింది. అదే తానుగా నీతో ఉంది అని, ఎప్పుడు నీతో తోడుండేది అమ్మే. అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మలకు మూలకు. చూసా అమ్మ ప్రేమ ఎలా ఉందో, నేను వదిలేసిందా, నువ్వెందుకు అనాథ, ఎవరు అనాథ అంటుంది అమ్మవారు. నీ గుండె చప్పుడు వస్తుంది లబ్ ఢబ్ అనుకో, అనాహత చక్రం కదమ్మా. ఎవరు చేస్తున్నారు శబ్దం, అమ్మే, అమ్మే చేస్తోంది. చూసారా ఎంత నీలో ఎలా ఉందో చూసారా. కన్న తల్లి శరీరంగా బయట, లోపల మూల ప్రకృతిగా ఉంది. చూసారా, నీ మనసులో కరిగి ఉంది, నీ హృదయంలో కలిసిపోయి ఉంది అమ్మా. అది ఈంకారం అంటే అది. ఎక్కడి నుంచి వచ్చింది ఈంకారము, పరాశూన్యము, స్వయంభూగా వచ్చింది. ఆవిడని ఎవరు పుట్టించలేదు, తనకు తానుగా పుట్టినది. స్వయంభూ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఏ కార్యము చేయటానికి, తారణ చేయటానికి. దేవకార్యము అంటే అదనమాట, నీ వరకు పుట్టించటం దేవకార్యమే. అబ్బా మనం ఎక్కడ చేయగలుగుతామండి, మనుషుల్లో మనం, దేవతలు వచ్చి చేయాలండి బాబు ఈ పనులు, అవునా. దేవకార్య సముజ్జత అంటే అది. ఈ దేవతలు మీరు పురాణాల్లో చదివి దేవతలు ప్రార్థిస్తే వచ్చి అమ్మవారు వీళ్ళని రక్షించింది అంటే కింద రక్షించదనా. సో ఈ ఈంకారం ఉందే, ఇది మనకి మూలానికే మూలం, అతి మూలం. అతి జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటుంటాం కదమ్మా, జాగ్రత్తగా రోజు వెళతావు అది వేరే విషయం, అతి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని. ఇప్పుడు కోవిడ్ టైం నడుస్తుంది, జాగ్రత్తగా అతి జాగ్రత్తగా వెళ్ళండి అని. ఇది మూలం, ఈంకారము అన్నిటికీ మూలం కాబట్టి ఈ ఈంకారము యొక్క వికృతి రూపాలు ఏమిటి, ఈ ఈంకారమే వికృతి, అది ప్రకృతి అయినప్పుడు వికృతి ఏమైంది, మళ్ళీ ఈ ఈంకారమే ఇదేమిటి ఈ వేషం కట్టింది, శ్రీం అయింది వికృతి రూపం. ఆ శ్రీం మళ్ళీ హ్రీం అయింది, హ్రీం మళ్ళీ ఇంకో వికృతి రూపంలో ఓం అయింది. మరి మూలం ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాం మనందరం, సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఈం నుంచి వస్తుందని. అదే పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా వస్తుంది అని. ధారణ అంటే అదనమాట. మనందరం ఎక్కడి నుంచి పుట్టాము, ఆ ఈం నుంచి పుట్టాం కాబట్టి అమ్మవారు తారణ, అంతరణము చేసింది నిన్నొక్కదాన్ని ఇక్కడ భూమి మీద పుట్టించటానికి. ఇంత సృష్టి, ఇన్ని పదార్థాలు ఆ తల్లి కావాల్సి వచ్చిందమ్మా. ఎంత దయ తల్లి, అవునా. నిన్ను పుట్టించి నిన్ను చూసుకుంటూ మురిసిపోయింది. అదే అమ్మవారి అరుణాం కరుణాతరంగిత. ఈ సృష్టి చేసి ఆమె తల్లిగా మురిసిపోయింది. ఈశ్వరుడి యొక్క వాంఛ సంకల్పాన్ని సాకారం చేసింది అని. అంతే కదా, అంతే కదా తల్లి. ఏ భర్త అయినా కూడా భార్య డెలివరీ టైంలో వాడు ఫస్ట్ సహజంగా మరి భర్తకే కదా మనకులో భర్తను చూసి పొంగిపోతుంది, ఆ భర్తకు కూడా ఆనందం వేసి ఇద్దరిని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు, అవునా. అట్లా అన్నమాట. అంటే ఆవిడ తారణ, ఒక బిడ్డ జన్మకి ఇవ్వటానికి 9 మాసాలు
అమ్మవారు 9 నవావరణాలు సృష్టించడానికి ఆ తల్లి ఇంత అనేకమైన సృష్టి చేయటానికి ఆ తల్లి ఎంత అరుణ ఉండాలి, ఎంత కరుణ ఉండాలి, ఎంత తరుణ ఉండాలి, ఎంత తారణ ఉండాలి, ఎంత మరి సరావ ఉండాలి, రసన ఉండాలి. ఇవన్నీ పెట్టుకొని నిన్ను పుట్టించింది అంటే అందుకే దైవ రుణం ఎప్పుడూ తీర్చుకోలేనిది అంటారు. గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పండి. ఎవరికి ఇస్తున్నారు? ఈ సృష్టి చేసి, ఈ సృష్టి అంతా నీకు ఆట వస్తువుగా ఇచ్చి, ఇందులో బతుకు అని చెప్పింది. మళ్ళీ నువ్వు ఇందులో నుంచి ఏది తీసి అమ్మవారికి ఇచ్చి రుణం తీర్చుకుంటావు చెప్పు? తానే నీ గుండెలో అనాహతంగా ఆ తల్లి ప్రేమ స్వరూపంగా ఉన్నప్పుడు, ఆ తల్లికి ఎలా ఇస్తావు? ఆమె వస్తువు ఆమెకే ఇస్తావా? అందుకే రుణాన్ని తీరిపోతుందా? రుణాలు తీరిపోతాయా? గురు రుణం, దేవతా రుణం, ఋషి రుణం. మరి ఇంత బ్రహ్మ విద్య వారు మనకిచ్చినప్పుడు వారి రుణం తీర్చుకోగలుగుతామా? లేదు అంటే మనం అజ్ఞానంలోనే ఉంటామమ్మా. పశువులతో సమానం మనం. మిగతా పశువులు ఉన్నాయి గదా! మనం 2 కాళ్ళ పశువులు. అవి 4 కాళ్ళ పశువులు. ఇవన్నీ లేకపోతే ఎలా? అవునా? అది. హ్మ్. నువ్వు పుట్టంగానే నిన్ను పుట్టించిన తర్వాత వాడు అన్నమో రామచంద్ర అంటాడు వాడు పుట్టంగానే. ఆకలి గదా! అందుకని దానికోసం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అంటే ఈ సృష్టంతా గూడా నీకు హ్మ్. ఔషధాలు. ఏమ్మా? నీరు. అలానే నీకు తినటానికి పంటలు. అన్నపూర్ణగా వచ్చింది. అన్నపూర్ణగా మొదటి పాలు పట్టింది అని తల్లి పాలు అక్కడ తాగాం మనం. తర్వాత ఈ తల్లి గూడా అదే తాగి ఆ పాలు మళ్ళీ నీకిస్తుంది. అదనమాట. అలా అర్థం చేసుకోవాలి. ఇది సమిష్టిగా అర్థం చేసుకోవాలి నాన్న. బ్రహ్మ విద్య అంటే వెష్టిగా అర్థం చేసుకుంటే వెష్టితో కూడుకున్న జ్ఞానమే ఉంటుంది. సమిష్టిగా చూస్తే అమ్మ మనసొస్తుంది. ఆ తల్లి మనస్సు. అప్పుడు అమ్మవారి ప్రతినామం గూడా అన్నపూర్ణ అంటే ఇది కదా స్వామి. ఆ! అవునమ్మా అంటారు. ప్రేమ అంటే ఇది ఇది వ్యక్తిగతమైనది కాదు కదా! సమిష్టిగతం. అందరి మీద నీ మీద ఎంత చూపిస్తుందో ఆ! పిపిలికాది బ్రహ్మ పర్యంతం. చీమల మీద గూడా అంతే ప్రేమ. ఇవన్నీ పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా స్వామి అంటే అవతార పురుషులు. హ్మ్. మహానుభావులు. సాయిబాబా లాంటి వాళ్ళు. అవునా? వీళ్ళందరికీ అటువంటి లక్షణాలు అమ్మవారు ఇచ్చింది వాళ్ళకి. అంటే ఇప్పుడు చెప్పండి మరి వారే అమ్మవారి స్వరూపం. వారే గురువులు కాబట్టి ఆ! గురు బ్రహ్మం, గురు విష్ణుం, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈయనకి నమస్కారం పెట్టినా ఆవిడకి పెట్టినట్టే. ఈయనని సంతోషపెడితే అమ్మవారిని సంతోషపెట్టినట్టే. అంతే. గాట్ ఇట్. తారణ అంటే అది. సో, వికృతి స్వరూపములు లేదా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపములే ఈ సమస్త ప్రపంచము యొక్క సృష్టికి అర్థాన్ని సృష్టించాయి. ఈ అమ్మవారు అక్కడి నుంచి ఆ తల్లి అంత అందంగా మెట్లు దిక్కుంటూ వస్తుంది చూడండి. బిందువు దగ్గర నుంచి ఈంకారము నుంచి శ్రీంలో ఒక అడుగు వేసింది. ఎంత అందంగా వేసింది. అదే మరి మందగమన. అమ్మవారు అంత మందగమన హంస నడక. శ్రీమై హ్రీమైంది. ఇంకో అడుగు వేసింది. ఇంకో అడుగులో పస్ వైఖరిలో ఓం అయింది. చూసారా? 4 అడుగులు వేసింది. అంతే. అంత అందంగా నడిచిందని. అంత అందంగా సృష్టి ఉంది. ఇదే సౌందర్య లహరి. చాలా సృష్టి సంకల్పమే సౌందర్యం. సృష్టి సాకారమే మహా సౌందర్యం. అందుకనే ఆవిడ మహాలావణ్య సేవది అయింది. ఆ! ఇది అమ్మవారి యొక్క వైశిష్ట్యము, విశిష్టత. అందుకే అది భగవతి అయింది. మానవతి కాలేదు. మనమందరం మానవులం కాబట్టి మానవతి. ఆమె భగవతి. అన్నిటినీ సృష్టించింది కాబట్టి భగము అది. విశ్వయోని అది. అదనమాట. అన్నీ మూగజీవులు, జడములే అయితే సృష్టి అక్కర్లేదు. కానీ కొన్ని చైతన్యవంతములు, కొన్ని జడములు కాబట్టి తారణ అన్న నామమును అలా అర్థం చేసుకోవాలి. సో, అన్ని మూగజీవులు ఈ సమస్త ప్రపంచము యొక్క సృష్టికి అర్థాన్ని సృష్టిస్తున్నాయి. అన్నీ మూగజీవులు, జడములే అయితే సృష్టి అక్కర్లేదు. ఇప్పుడు
సృష్టిలో వైరుధ్యం చూపించాలి కదా. వీళ్ళు మానవులు, వీళ్ళు జడములు. ఇవి ఇది ఈ వైడూర్యాలు చూపిస్తేనే సృష్టి అంటారు. అన్నీ ఒకటే మోడల్‌లో మూసపోసినట్టు ఆ! ఒకటే పూరీలు చేసినట్టు ఒకటే లెవెల్‌లో అన్ని పూరీల్లోనే ఉంటే ఎలా? అవునా? వెరైటీ. ఆ! మరి నీకు అదే కదా ఆశ్చర్యం వేస్తుంది. అమ్మవారు ఎలా చేసిందండి స్వామి? అబ్బా! ఆ జంతువుని ఎలా పుట్టించిందండి? హ్మ్. కానీ కొన్ని చైతన్యవంతములు అంటే చెట్లు, చేమలు, నువ్వు, నేను ప్రాణంతో ఉన్నవి. కొన్ని జడములు, కొండలు, గుట్టలు ఇవన్నీ జడాలు. కాబట్టి తారణ అన్న నామమును అలా అర్థం చేసుకోవాలి అని. అంటే అన్నిటిని కన్నది కాబట్టి ఆవిడ సావిత్రి అయింది. మహాసావిత్రి ఆవిడ. ఉట్టి సావిత్రే కాదు. మహాసావిత్రి. అలానే ఈశ్వరుడికి కూడా సంకల్పం కలిగించింది కాబట్టి ఆమె మహాసావిత్రి. ఆ సంకల్పంతో తాను కలిసి ఉన్నది కాబట్టి ఈ సృష్టిని చేసింది కాబట్టి ఈమె సావిత్రి, గాయత్రి అయింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఆమె మహాగాయత్రి. ఆయన సంకల్పాన్ని సాకారం చేయటానికి ఆమెకు ముగ్గురు తనని తాను 3గా విభజించుకొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మహాత్రిపుర సుందరి అయింది. అది మహాగాయత్రి. కిందకొచ్చినప్పుడు నిన్ను పుట్టించినప్పుడు ఉట్టి గాయత్రి. అదే స్థూల సృష్టి అంటారు. గాట్ ఇట్? సింపుల్‌గా చెప్పా. ఏం కాంప్లికేషన్స్ లేవు. ఇదే బ్రహ్మ విద్యని ఈ దృష్టితో ఫస్ట్ మీరు ఇదేంటంటే అన్నప్రాసన లాంటి భాష్యం. అన్నప్రాసన చేయటం అన్నమాట. పిల్లవాడు అరాయించుకుంటాడు. పర్వాలేదు. తర్వాత తర్వాత మీ సాధన వలన, మీ యోగము వలన, మీ ధ్యానము వలన, మీ కృషి వలన కృషితే నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి ఎంత బాగా కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్ లేకుండా నాకు అయాచితంగా, అప్రయత్నంగా అన్నీ నా దగ్గరికి వచ్చేయాలంటే రావు. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ. పక్కవాడు కూడా అంతే కదా! నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. ఆ సూత్రం నడుస్తుంది కదమ్మా! అవునా? 10 రోజులు గ్యాప్ వచ్చిందంటే మర్చిపోతున్నారు మనుషుల్ని. రోజు టచ్‌లో ఉండాలి. అప్పుడు మన కష్టం వాడు వింటాడు. అలానే వాడికొస్తే మనం వింటాం. అదన్నమాట.